టాలీవుడ్‌లో సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన 'జామిరెడ్డి' సినిమా తర్వాత 'హనుమాన్' సినిమాతో వచ్చారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్‌గా విడుదలయ్యింది. ప్రచార చిత్రాల్లో ఒక రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే సౌత్ రాష్ట్రాల్లో మైకేల్ అనే ఒక బాలుడి మీద 'స్పైడర్ మ్యాన్', 'బ్యాట్ మ్యాన్' సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలు చూస్తూ కామిక్స్ బుక్స్ చదువుతూ తను కూడా అలా అవ్వాలని అనుకుంటాడు. కానీ ఆ క్రమంలో ఒక సైకోగా మారి అతను తన తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. ఇక పెద్ద అయ్యాక మైకేల్‌గా సూపర్ హీరో అవ్వాలని, దానికి ఇప్పటికీ సైన్స్, టెక్నాలజీతో పాటుగా తనలో కూడా సూపర్ మ్యాన్ శక్తి ఉండాలని, ఆ శక్తి ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో అంజనాద్రి అనే ఒక పల్లెటూరులో హీరో హనుమంతు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. హీరోయిన్‌ని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక బందిపోట్ల నుంచి హీరోయిన్‌ని కాపాడే ప్రయత్నంలో పెద్ద కొండ నుంచి వాగులో పడిపోతాడు. ఇక అక్కడ అతనికి ఆంజనేయుడి శక్తితో ఉన్న ఒక రుద్రమణి దొరుకుతుంది. దాంతో అక్కడి నుంచి బయటపడిన హనుమంతు హనుమాన్‌గా మారిపోతాడు. ఆ శక్తులతో శత్రువుల నుంచి తమ గ్రామాన్ని ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ. ఇక హనుమంతు ఆ సూపర్ పవర్స్‌తో ఏం చేశాడు? ఆ సూపర్ పవర్స్ కారణంగా తనకు వచ్చిన సమస్యలు ఏంటి? దాంతో ఆ ఊరికి వచ్చిన కష్టం ఏంటి? చివరకు ఆ కష్టాలను, సమస్యలను ఎలా పరిష్కరించాడు అనేది సినిమా కథ. ఇప్పటివరకు మనం సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలా రకరకాల సూపర్ మ్యాన్ పాత్రలు చూసాము. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ భారతీయుల ఆరాధ్య దైవం హనుమంతుడిని ఆధారంగా చేసుకొని 'హనుమాన్' అంటూ సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాడు. ముఖ్యంగా మన భారతీయ ఇతిహాసాల్లో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. రామాయణాల్లో రాముడు కథానాయకుడైనా కూడా అందులో హనుమంతుని పాత్ర అతి ముఖ్యం. ఇక రాముడికి అడుగడుగునా అండగా నిలబడి రామాయణ సంహారం చేయడంలో ఎంతగానో తోడ్పడ్డాడు. అతన్ని ఆధారంగా చేసుకొని ఈ కథను అల్లుకుపోయాడు ప్రశాంత్ వర్మ. ముఖ్యంగా పురాణ పురుషులతో పాటు నేటి ఆధునిక సైన్స్, టెక్నాలజీ మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వర్మ. ఇక 'హనుమాన్' చిత్రం కోసం ఎలాంటి ఇమేజ్ లేని తేజ సజ్జాను తీసుకోవడం ప్రశాంత్ వర్మ చేసిన తొలి సక్సెస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 'హనుమాన్'గా మారిన తర్వాత హీరో విలన్స్‌ని చితక్కొట్టే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆయా సన్నివేశాలు చిన్న పిల్లలను సైతం అలరించేలా ఉన్నాయి. మొత్తంగా ఫ్యామిలీ ఈ సినిమాకి సంక్రాంతికి ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో పాటలు బాగాలేకపోయినా ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. ఆర్ఆర్‌తో సంగీత దర్శకుడు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. ముఖ్యంగా అంజనాద్రి అనే గ్రామం నేపథ్యంలో ఈ సినిమా తీయడం జరిగింది. క్లైమాక్స్‌లో ఈ సినిమాకు 'జై హనుమాన్' అంటూ పార్ట్ 2 ఉంటుందని ఉత్సాహం ప్రేక్షకుల్లో కలుగజేశాడు తేజ సజ్జా. తన నటనతో అదరగొట్టేశాడు. ఇక వరలక్ష్మి, శరత్ కుమార్ కూడా తన యాక్టింగ్‌తో వావ్ అనిపించింది. ఇక ఈ సినిమాలో హనుమాన్ పాత్ర ఇంకా కొంచెం ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. గెటప్ సీను, వెన్నెల కిషోర్, సత్య కామెడీ అదిరిపోయాయి. విలన్ పాత్రలో వినయ్ రాయ్‌కు కేక పుట్టించాడు. ఇక హీరోయిన్ అమృత అయ్యర్ ఓకే అనిపించింది. ఇక చివర్లో ప్రశాంత్ వర్మ తనకున్న లిమిటెడ్ బడ్జెట్‌తో ఈ సినిమా క్వాలిటీని ఎక్కడ తగ్గకుండా భారీ లెవెల్‌లో చూపించాడు. మొత్తానికి 'హనుమాన్'తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపించడం ఖాయం. ఇక 'హనుమాన్ 2'కి రెడీ అవుతున్నారు ప్రశాంత్ వర్మ. దీనికి సీక్వెల్స్ ఉంటుందని మూవీ చివర్లో తెలిపాడు. దానికి 'జై హనుమాన్' అనే టైటిల్‌ని కూడా పెట్టేశాడు. ఈ సినిమా 2025లో రిలీజ్ చేస్తామని తెలిపాడు. మరి 'హనుమాన్ 2'లో తేజ సజ్జా హీరోగా ఉంటాడా? లేదా వేరే హీరో వస్తాడా అన్నది చూడాలి.